వీక్షకులు మమ్మల్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఈ విధమైనటువంటి సవాళ్ళని ప్రతి సవాళ్ళని మన చర్చా కార్యక్రమాల్లో మనం ఎంటర్టైన్ చేయము అనేటువంటి ఒక ఇండికేషన్ పబ్లిక్ ఇవ్వటం కోసం నేను ఈరోజు ఇద్దరిని కూడా అటు శేఖర్ రెడ్డి గారిని సంపత్ నాయక్ గారిని ఇద్దరిని కూడా మ్యూట్లో పెట్టడం జరిగింది. సత్యం గారు. సార్ నమస్కారం సార్. సత్యం గారు. ఒకరిని తిట్టేటప్పుడు సార్ మనం ఒకరిని తిట్టేటప్పుడు మనల్ని ఒకరు తిడతారు సార్. దానికి సిద్ధమయ్యే మనం ఒకటి వ్యక్తిని తిట్టాలి. అవును. నేనేమో ప్యాకేజీ కళ్యాణ్ అనొచ్చు, దత్తపుత్రుడు అనొచ్చు, మాతృకుడు అనొచ్చు, కానీ మమ్మల్ని మాత్రం కనీసం ఆ పార్టీ కార్యకర్తని ఆంబోతని అంటే మేము తిరగబడతాం అనేది అది ఆధిపత్య అహంకారమా లేకపోతే దౌర్జన్యమా? అది పద్ధతి కాదు. అది వైసీపీ తెలుసుకోవాలి. అసలు వైసీపీ పార్టీ పరిపాలన మరీ అంత చెడ్డగా లేదండి. ఈ మూర్ఖత్వ విధానం వల్ల వాళ్ళు అర్థం చేసుకోకుండా మీద అడుకోవడం వల్ల ప్రజలు ఓడించారు. కానీ పద్ధతులు మార్చుకోవాలి ఎప్పటికైనా. నిన్నటి వరకు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సోదరులకి అన్యాయం చేశారు, అవమానపరిచారు, క్షమాపణ చెప్పాలని వాదించింది వైసీపీ పార్టీ. ఇవాళ ఏమంటున్నారు? సంపత్ గారు మాట్లాడుతుంటే తెలంగాణ వాళ్ళు అలాగే నీచంగా మాట్లాడుతున్నారు. అసలు వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? నిన్నేమో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు, ఇవాళ తెలంగాణ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తప్పు సార్, అది పద్ధతి కాదు. ఇక అసలు విషయం డిబేట్ విషయానికి వస్తే, జనసేన పార్టీ అనుకూల మీడియా జనసేన వ్యతిరేకమైన ప్రచారాలు చేస్తూ జనసేన తొక్కడానికి ప్రయత్నిస్తుంటే, వైసీపీ పార్టీ కానీ వైసీపీ అనుకూల మీడియా కానీ జనసేనకి అనుకూలంగా వార్తలు రాస్తూ జనాల్లో వైసీపీ జనసేన మర్చిపోకుండా హైప్ తీసుకొస్తుంది సార్. ఖచ్చితంగా ఇవాళ జనసేన ఎలా ఉందంటే కారణం వైసీపీ యొక్క దాన్ని మూర్ఖత్వం అంటారా, లేదా అజ్ఞానం అంటారా, లేదా వ్యూహాత్మక అంటారా తెలియదు కానీ వాళ్ళ ప్రచారం వల్లే సార్. ఎందుకంటే నిన్నటి వరకు ఏమని ప్రచారం చేశారు సార్? ఎలా అంటానే, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అడిగారంటే ఓకే క్షమాపణ చెప్పమని. ఆంధ్రాలో పార్టీ అయి ఉండి ఆంధ్రాలో పోటీ చేస్తున్న పార్టీ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని అతని పేరు నాని దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి వైసీపీ పార్టీ నుంచి వైసీపీ పోస్టులందరూ అదే మాట్లాడారు. ఇవాళ తెలంగాణ అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ క్షమాపణ చెప్తుందా ఆంధ్రాకే? అసెంబ్లీకి వెళ్ళం మరి చెప్పాలి కదా. మరి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పమని నానా యాగి చేసిన వాళ్ళు మరి అతను యూటర్న్ తీసుకున్నాడు కదా, పవన్ కళ్యాణ్ తప్పు లేదనే కదా, మరి ఇప్పుడు చెప్తారా సార్? ఇప్పుడు వైసీపీ ఏంటంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు సార్. అసెంబ్లీకి వెళ్తలేదని ఆరోపణ చేశారు, మరి దానికి క్షమాపణ చెప్తారు ఆంధ్ర ప్రజలకే? వైసీపీ జనసేన పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు? నేను ఎందుకంటానే అంటేనే సార్, నేను గతంలో కూడా చెప్పి వైసీపీ మద్దతు మార్చుకోవాలని, మార్చుకోకపోతే ఆలోచిస్తాం. ఎండపిల్లి అనే గ్రామం ఉంది సార్, పిఠాపురం తాలూకాలో కొత్తపల్లి మండలంలో ఎండపిల్లి అనే గ్రామంలో దళితులు అనిచేస్తున్నారు కాపులని ప్రచారం చేశారండి వైసీపీ అఫీషియల్ మీడియాలో. అక్కడ జరిగింది ఏంటంటే ఎండపిల్లి అనే గ్రామంలో 9 మంది టీచర్లు ఉంటే అందులో 4 దళితులు సార్. హెడ్ మాస్టర్ దళిత హెడ్ మాస్టర్, అతను చాలా మంచివాడు. ఆ స్కూల్ అక్కడికి వచ్చిన 4 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆ స్కూల్ కి మంచి ర్యాంకులు తీసుకొచ్చేవాడు. అక్కడ అన్ని కులాలు కూడా ఆ హెడ్ మాస్టర్ ని ఇష్టపడతారు, మంచి బాగా చదివిస్తాడని. ఆ హెడ్ మాస్టర్ మీద పవన్ కళ్యాణ్ మీద కక్షతో హెడ్ మాస్టర్ మీద దళితులతో తిట్టించారు. ఆ దళిత హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ చేసేమని. ఓకే, ఇది వైసీపీ విధానానికి అసలు ఆలోచిస్తున్నారా? ఒక మీరు చేసే పవన్ కళ్యాణ్ మీద ఉన్న కక్షతోటి విష ప్రచారంతో అక్కడ ఒక దళిత హెడ్ మాస్టర్ దళిత పీటీ టీచరుని ఇంకొక అగ్రవర్ణాలు చెందిన టీచర్లు 3 టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోయి బలైపోయారు మీ పవన్ కళ్యాణ్ మీద ఉన్న కక్షతోటి. మాట్లాడితే కులం తప్పించి ఏం ప్రచారం చేస్తున్నారు సార్ వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీని? సత్యం గారు, నిన్న కోమటిరెడ్డి గారు చంద్రబాబు గారితో భేటీ తర్వాత కోమటిరెడ్డి గారి వ్యాఖ్యల్లో ఒక రియలైజేషన్ మనకు స్పష్టంగా కనిపించింది. అంటే చంద్రబాబు గారు ఏమన్నా మాట్లాడి ఉంటారా, ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు మా కళ్యాణ్ గారి మీదని? సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినటానికి తెలంగాణ మంత్రి కాదు, అది ఆంధ్ర మంత్రి కాదు సార్. చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తున్న వాళ్ళు కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసు. పచ్చి అవకాశవాదులతో మాట్లాడతారు. వాళ్ళు వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, అలా హైకమాండ్ నుంచి కూడా ప్రజలు వచ్చి ఉంటారు. ఎందుకంటే మీరు ఇలాగన్నా రేపు షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఎట్లా తిరుగుతారు సార్? కాంగ్రెస్ పార్టీ దేశం అంతా పోటీ చేసేయచ్చు. రాహుల్ గాంధీ గారు ప్రధాని మోడీతో సహా అందరినీ తీసేయచ్చు. ఇక తెలంగాణ రావద్దంటే కాంగ్రెస్ పార్టీ బతుకు బట్టగట్టగలదా దేశంలోని? ఒక పక్కన గ్లోబల్ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ రావాలంటున్నారు, మరో పక్కన సినిమాలు ఆపేస్తానంటే ఎవరైనా పెట్టుబడులు వస్తాయా తెలంగాణకి? ఆ తప్పులు సరిదిద్దుకున్నారు కాబట్టి అన్నారు. కానీ తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారంటే మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారు అనుమన్నట్టు లెక్క అని ప్రచారం వస్తుంది.
ఓకే ఓకే అది వాళ్ళు తప్పుని సరిదిద్దుకున్నారు సార్. తెలంగాణలో ఏదో ఆవేశంతో మాట్లాడారు, స్థానిక ఎన్నికల్లోని తప్పుని సరిదిద్దుకున్నారు. మీరు ఒకరు భయపడే రోజులు పోయినాయి సార్. మాట్లాడితే సినిమాలు ఆపేమో, మీ ఊర్లో తిరగడం అంటే రాసి ఇచ్చారా ఏంటి? అదే కదా. తెలంగాణకు రాసేలేదు, విజయవాడ ఆంధ్ర వాళ్ళకి రాసి ఇచ్చేలేదు. వాళ్ళు ఎక్కడ బతకొచ్చు, వీళ్ళు అక్కడ బతకొచ్చు. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చండి. ఇంకా మా రాష్ట్రం రావద్దంటే రేపొద్దున మా జిల్లా వాళ్ళు మీ జిల్లాకు రావద్దంటారు, ఆ తర్వాత మా మండలం వాళ్ళు మీ మండలంకి రావద్దంటారు. ఇక ఈ విధంగా తయారైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కాపురం చేస్తున్నారు కదా సార్. మరి బెంగళూరులో ఉండకూడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు? అదేం తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. నిన్న పిఠాపురంలో దళితులకు అన్యాయం జరిగింది అన్నారు, వీటికి క్షమాపణ చెప్పండి సార్. పద్ధతి మార్చుకోండి సార్. ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చేసిన వ్యాఖ్యకే శేఖర్ రెడ్డి గారు చెప్తారా? నేను చేయండి, చెప్తారా? సమయం తక్కువ ఉంది. సార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటున్నా అన్నారండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి